మేము కలుగును గాక. ఆరాధనకై మనము చేరి వచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. యూదా రాజు అయిన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనుకు దయచూపి బందీగృహంలో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించాడు. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చాడు. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ప్రేమైన వాళ్ళరా, మరి ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెహోయాకీను అనే ఒక వ్యక్తి లేక యూదా రాజుగా ఉండినటువంటి యెహోయాకీను గురించి చదువుకున్నాను. యూదా రాజుగా ఉన్నటువంటి వాడే కానీ ఒక సమయంలో అన్య రాజ్యమైనటువంటి అన్య దేశమైనటువంటి బబులోను రాజుల ద్వారా పట్టబడి బందీగృహంలో ఉంచబడినటువంటి వాడుగా ఆయన గురించి చదువుతూ ఉన్నాను. మరి బందీగృహంలో ఎంతవరకు ఉన్నాడు అంటే దాదాపుగా 38 సంవత్సరాలు ఉన్నాడు. 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున అంటే దాదాపుగా మరి 38 సంవత్సరాలు ఆ యొక్క బందీగృహంలో ఉన్నటువంటి యెహోయాకీను గురించి మనం చదువుకున్నాం. అటువంటి సమయంలో ఆ బబులోను రాజు అయినటువంటి ఎవీల్మెరోదకు మరి ఆయన ఏలుబడి యందు మొదటి సంవత్సరాన్ని ఆ యెహోయాకీనును ఆ బందీగృహంలో నుంచి బయటికి తెప్పించినట్టుగా దయచూపి బయటికి తెప్పించాడని, దయతో మాట్లాడినాడు అని, ఎత్తైన సింహాసనాన్ని అతనికి ఇచ్చినాడు అని, అతని భోజనం దగ్గర అతని బల్ల దగ్గర అతనికి భోజనం సిద్ధపరిచినాడు అని కొన్ని సంగతులు ఆ యొక్క యెహోయాకీను గురించిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క యెహోయాకీను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దాదాపుగా 38 సంవత్సరాలు బందీగృహంలో ఉన్నటువంటి వాడు, బంధకాల్లో ఉన్నటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి బంధకాల్లో ఉన్నటువంటి యెహోయాకీనును బబులోను రాజు అయినటువంటి ఎవీల్మెరోదకు విడిపించడం మాత్రమే కాదు కానీ ఆయన ఎక్కడ కూర్చుండబెట్టాడు అంటే ఎత్తైన సింహాసనాన్ని ఆయనకు నియమించినాడు అని మనం చూస్తాం. ఈ యొక్క వచన భాగాలు మనం చదువుతుండగా లేక యెహోయాకీను యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉండగా మన యొక్క స్థితి కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. మన పూర్వపు స్థితి ఏంటి, లేక మనము ఎలాగ ఈ యొక్క ధన్యతలోనికి వచ్చామని మనం ఆలోచించినప్పుడు కూడా ఒకప్పుడు మరి ఈ యొక్క యెహోయాకీను గురించి ఆలోచన చేస్తే 38 సంవత్సరాలు అన్నప్పుడు ఏమది సామాన్యమైనటువంటి సమయం కాదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు దాదాపుగా. మరి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంటే నేను మళ్ళీ బందీగృహంలో నుంచి బయటికి వస్తాను అన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంటుంది అనడానికి ఎంతమాత్రం వీలు లేదు. సంపూర్ణంగా నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ ఎవీల్మెరోదకు రాజుకు మాత్రం దయ కలిగింది ఆయన మీద. 38 ఏళ్ల తర్వాత అప్పుడు ఆయన తీసుకొని వచ్చి ఒక ఎత్తైనటువంటి సింహాసనాన్ని ఆయనకు నియమించినట్టుగా మనం చదువుతాం. ఇంగ్లీష్లో మరొక మాట ఏముందంటే లిఫ్టెడ్ అప్ ద హెడ్ ఆఫ్ ఏం పేరు ఆయన పేరు యెహోయాకీన్, ఆయన యొక్క తలను పైకెత్తినాడు అని. అంటే దిగిపోయినటువంటి తల, కృంగిపోయినటువంటి తల, సిగ్గు చేత, అవమానము చేత, ఇంకా చావుకే లోనైనటువంటి ఒక పరిస్థితి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి యెహోయాకీను యొక్క తలను పైకెత్తి ఆయన మీద దయ చూపించి ఆ బందీగృహంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక ఎత్తైనటువంటి సింహాసనాన్ని ఆయనకు నియమించినాడు. మరి
ఈనాడు నువ్వు నేను ఆలోచన చేస్తే మనం కూడా ఎటువంటి బందీ గృహంలో ఉన్నామంటే పాపం అనే బంధకాల్లో ఉన్నటువంటి వారు, సాతానుకు సంపూర్ణంగా దాసులం అయిపోయి వాని కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వారు, వాడు ఎలాగ నడిపిస్తే అలాగ నడుచుకున్నటువంటి వారు, అనేకమైనటువంటి పాపములకు మనం లోనైపోయి వాటికి బందీలమైపోయినటువంటి వారు, అక్కడి నుంచి మళ్ళీ బాగుపడతాము అన్నటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకుగా మనం ఏమీ చేసుకోలేము, మనకుగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అసాధ్యమైంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నా పట్ల నీ పట్ల మన మహారాజు మహాప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పట్ల దయను చూపించి, మన పట్ల కనికరమును చూపించి, మన కొరకు ఆయన దిగి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఉన్నాడు దేవుడు. ఆయన కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనతో కూడా మనల్ని కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఇంకా అంతకంటే ఎత్తైన సింహాసనం ఒకటి లేదు. ఈ రాజు ఎత్తైన సింహాసనాన్ని ఆయనకు నియమించాడు. ఒకవేళ ఈ లోకంలో అంతకంటే ఎత్తైన సింహాసనాలు ఉంటాయేమో కానీ నిన్ను నన్ను కూర్చుండబెట్టినటువంటి ఆ యొక్క స్థలం ఇంకంతకంటే ఉన్నతమైనటువంటి స్థలం ఇంకోటి లేదు. అలాంటి స్థలంలో దేవుడు నిన్ను నన్ను కూర్చుండబెట్టాడు అని ఉదయకాల సమయమున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయనతో దయగా మాట్లాడినటువంటి రాజును గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో దయగా మాట్లాడినాడు అని దాదాపుగా 38 సంవత్సరాలు దయగా మాట్లాడినటువంటి వారు ఎవరు ఆయనకు ఉండకపోయి ఉండవచ్చు. సామాన్యంగా బందీ గృహాల్లో, చెరసాల్లో దయగా మాట్లాడేవారు ఎవరు ఉండరు. మామూలుగానే మనం ఈ లోకంలో ఉన్న పోలీసులను చూస్తే వారి యొక్క భాషా విధానమే వేరే ఉంటుంది. చాలా కఠినమైనటువంటి పదాలు ఉపయోగిస్తారు వారు. అటువంటి ఆ బందీ గృహంలో ఎలాంటి వారిని ఉంచుతారు? ఘోరమైన పాపాలు చేసినటువంటి వాళ్ళను, దేశ ద్రోహులను తీసుకొచ్చి పెడతారు. కాబట్టి అలాంటి వారితో వారు సున్నితంగా ఎప్పుడు ప్రవర్తించరు, చాలా కఠినంగానే ప్రవర్తిస్తారు. మంచిగా మెత్తగా ఎవరు మాట్లాడరు. కానీ ఈ యొక్క ఎవీల్ మీదకు రాజు మాత్రం ఆయన పట్ల దయ చూపించి ఆయనతో దయగా మాట్లాడినాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంగతిని మన విషయానికి మనం ఆలోచన చేస్తే మన పట్ల కూడా దేవుడు దయ చూపించాడు. ఎలాంటి దయ అంటే మనం ఒక్కసారి శిలువ వైపు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన చూపించిన దయ ఏంటో, ఆయన చూపించిన కనికరం ఏంటో. ఆ శిలువలో ఆయన బలియాగం అయిపోయినాడు. కానీ వాస్తవానికి ఎందుకు ఆయన ఆ శిలువకు అప్పగించుకున్నాడు అంటే పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థం. మరి పాపం చేసింది ఎవరు? ఆయన కాదు పాపం చేసింది. పాపం చేసింది నువ్వు నేనే. కాబట్టి ఆ శిలువలో వేలాడదీయబడవలసింది మనమే. ఆ భయంకరమైన శిక్షకు పాత్రలో మనమే. మరి మన స్థానంలో ఎవరు నిలబడుకున్నారు? యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. మన మీద పడవలసిన దెబ్బలను ఆయన పొందుకున్నాడు. మన మీద పడవలసిన ఉమ్మిని ఆయన వేయించుకున్నాడు. అవమానములు, నిందలు భరించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ కూడా మౌనంగా భరించి ఆ శిలువలో ఒక మాంసపు ముద్దలాగా వేలాడదీయబడతా ఉన్నాడు. మరి ఆ యొక్క శిలువ వైపు మనం చూస్తే మన పట్ల ఆయనకి ఎంత దయ అంటే పరలోకము నుంచి ఆయన మనం చూచినప్పుడు నశించిపోతున్నటువంటి పరిస్థితి, నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ అగ్నిలో పడితే అది ఎల్లకాలం ఉండేటటువంటిది. కాబట్టి అక్కడ పడిపోతే మన పరిస్థితి ఏంటో ఎరిగినటువంటి దేవుడు మనల్ని రక్షించడానికి మన పట్ల దయ చూపించి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎంత దయ అంటే ఆ ఉన్నతమైన సింహాసనాన్ని వదిలిపెట్టి ఒక దీనమైనటువంటి జన్మ ఆయన జన్మించాడు. అంతేకాదు పాపాత్మైన మన మధ్యలో నివసించాడు. ఆయన అనేకమైనటువంటి బాధలు అనుభవించాడు. ఎన్ని అవమానాలు భరించాడో తెలియదు, ఎంతమంది ద్వారా హేళన చేయబడ్డాడో తెలియదు. ఆయన కన్యక గర్భంలో పుట్టినటువంటి వాడు. లోకం దాన్ని ఎంత విచిత్రంగా ఈ నేటికి మాట్లాడుతూ ఉన్నారో మనం ఎరుగుదాం. మరి అలాంటి పరిస్థితులు ఎన్ని ఎదుర్కొన్నాడో తెలియదు. కానీ అవన్నీ కూడా మరి మనం చూసినప్పుడు వాటిని ప్రక్కన పెట్టాడు. మన పట్ల దయ చూపించాడు. ఆయన మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలన్నా, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించాలన్నా ఆయన ఆ శిలువకు అప్పగించుకోవాల్సి వచ్చింది. అది ఆయన మన పట్ల చూపించినటువంటి దయగా మనం చూస్తూ ఉన్నాం. తీతు పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు చదివితే
మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించను. ఎలాగ రక్షించినాడు ఆయన? దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం అంటే వాటి వల్ల కాదు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నాయని మనం చెప్పుకున్నా అది ఆయన ఎదుట మురికి పేలికల్లాగా ఉన్నాయి. వాటి వలన కాదు, కానీ తన కనికరము చొప్పుననే మనం రక్షించుకున్నాడు. తన దయ, తన ప్రేమ, మహాప్రేమ అని ఎఫెసీలకు పౌలు రాస్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళ దయగా మాట్లాడినటువంటి ఒక రాజు, ఎబీల్ మీదకు రాజు యెహోయాకీను పట్ల దయగా మాట్లాడినాడు. కానీ మన రారాజు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల శిలువలో చూపించిన దయ అది అపారమైనటువంటిది, దాన్ని మనం వర్ణించలేనటువంటిది. తర్వాత మనం ఆలోచన చేస్తే ఈయనను బందీగృహంలో నుంచి తీసుకొని వచ్చి ఆయనకు వేరు వస్త్రములు ధరింపజేశాడని చూస్తాం. మనగా చూడండి 33వ వచనంలో, మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని, ఎవరు ధరించుకున్నారు? యెహోయాకీనే. తన వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని, యెహోయాకీనే ధరించుకున్నాడు తన వేరు వస్త్రములు. మరి తన వస్త్రములు తీసివేశాడంటే ఏ వస్త్రాలు అవి? ఆ బందీగృహంలో ఉన్నప్పుడు కంపు కొడుతున్నటువంటి వస్త్రాలు. ఇప్పుడు ఏ వస్త్రాలు వేసుకున్నాడు? రాజు ఇచ్చినటువంటి రాజవస్త్రాలు వేసుకున్నాడు. ఇందులో మనకు కనిపించేది ఏంటంటే వస్త్రములు మన యొక్క ప్రవర్తనకు సూచనగా ఉన్నాయి. మన పాత బ్రతుకును తీసివేసినాడు ఆయన. మన పాత బ్రతుకు మారిపోయింది, ఇప్పుడు అలాగే ఉంది అంటే ఇంక మనం ఏం చెప్పలేము. ఆయన శిలువ రక్తము ద్వారా మన యొక్క పాత జీవితాన్ని, మన పాప రోత బ్రతుకును కడిగివేశాడు ఆయన. మనకు వేరు వస్త్రములు, నూతనమైనటువంటి జన్మ, నూతనమైన ప్రవర్తన మనకిచ్చాడు ఆయన. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కొన్ని వస్త్రాలు మనకు కనిపిస్తాయి. అక్కడ రక్షణ వస్త్రము అని, స్తుతి వస్త్రము అని, ఉల్లాస వస్త్రం అని, ఈ వస్త్రాలు ఆయన మనకిచ్చాడు. అంతకుముందు అనీతితో కూడినటువంటి వస్త్రాలు మనం కలిగి ఉన్నటువంటి వారు, పాప వస్త్రాలు కలిగినటువంటి వారు, కంపు కొడుతున్నటువంటి వస్త్రాలు కలిగినటువంటి వారు, మన ప్రవర్తనని కంపుతో కూడిన జీవితం, వాటన్నిటినీ తీసివేశాడు ఆయన, కడిగి శుద్ధి చేశాడు. నూతనమైన వస్త్రాలు అవి వేసుకున్నట్టుగా ఆయన ధరించుకున్నాడు. ఆ నూతనమైనటువంటి ప్రవర్తనలోనికి వచ్చాడు. పాత జీవితాన్ని ప్రక్కన పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగా విడిపించబడి ఎక్కడున్నాడు ఇప్పుడు? ధరించుకొని ఏం చేస్తూ ఉన్నాడు? తన జీవిత కాలమంతయు ఎబీల్ మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు రాజు యొక్క సన్నిధిలో భోజనము చేస్తూ ఉన్నాడు. కానీ రాజు సన్నిధిలో భోజనము చేయకముందు సంగతి ఏంటంటే, బందీగృహంలో ఉన్నటువంటి వాడు 38 సంవత్సరాలు బందీగృహంలో ఉన్నటువంటి వాడు, దయగలిగినటువంటి మాటలు లేనటువంటి పరిస్థితి, రక్షించేవాడు లేనటువంటి పరిస్థితి, విమోచించేవాడు లేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈ రాజు ఆయనను దయతో మాట్లాడి దయగలిగి ఆయన్ని విడిపించుకొని వచ్చాడు. తర్వాత రాజవస్త్రాలు ఆయనకి ఇస్తే తన పాత జీవితాన్ని ప్రక్కన పెట్టేసి ఈ యెహోయాకీను వేరు వస్త్రములు ధరించుకొని, రాజవస్త్రాలు ధరించుకొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆ రాజు బల్ల దగ్గర భోజనానికి కూర్చున్నాడు. ఇది మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన పట్ల దయగలిగి మనం పాప బంధకాల్లో ఉండగా మనల్ని రక్షించడానికి మన పట్ల దయగలిగి ఆయన దిగి వచ్చి, ఉన్నతమైన సింహాసనాన్ని దిగి వచ్చి మన సమీపానికి వచ్చి మన కొరకై సిలువలో ప్రాయశ్చిత్తం చేసి మనల్ని రక్షించుకొని మన జీవితాలను మార్చగలిగినాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, పునర్జన్మ మనకిచ్చినాడు, నూతనమైనటువంటి జన్మ మనకిచ్చినాడు. ఆయన ఇచ్చినటువంటి రాజవస్త్రాలు, యాజక వస్త్రాలు మనం ధరించుకున్నటువంటి వారమై దేవుని బల్ల దగ్గరికి మనం రావాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. రాజు బల్ల దగ్గరికి సమీపించాలంటే అర్హతలు ఉన్నాయి. ఎలాగంటే అలాగ వచ్చాయను ఆరాధించడానికి లేదు, ఎలాగంటే అలాగ వచ్చాయన బల్ల దగ్గర సమీపించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
అదే బందీగృహ వస్త్రాలతో రాజు సన్నిధికి చేరడానికి లేదు. ఏమాత్రం శుభ్రత లేకుండా, శుభ్రం చేయబడకుండా రాజు సన్నిధికి రావడానికి వీలు లేదు. రాజు యొక్క దయ లేకపోతే రాజు బలను సమీపించడానికి లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన యొక్క పాత రోత జీవితాన్ని దేవుడు మార్చినాడా? ఆ మార్చిన జీవితంతో ఆయన దయగలిగిన మాటలు కేవలం శిలువ ద్వారా మాత్రమే కాదు, కానీ ఇంకొక మాట మనకు 34వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరియు అతడు చనిపోయే వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ఈ బందీగృహంలో నుంచి వచ్చినటువంటి వాడు ప్రతి దినము ఏం చేస్తూ ఉన్నాడు? అతడు చనిపోయే వరకు బ్రతుకు దినములన్నీ అనుదినము అతని పోషణకై ఇవ్వబడతా ఉంది. ఏంటా పోషణ? దేవుని యొక్క వాక్యం. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అనుదిన పోషణ అదే. ఈ యొక్క అనుభవాలతో ఆ యెహోయాకీను ఎక్కడికి వస్తూ ఉన్నాడు? బల్ల దగ్గరికి, రాజు బల్ల దగ్గరికి వస్తూ ఉన్నాడు. కాబట్టి రాజు బల్ల దగ్గరికి మహారాజు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసే ఈ బల్లను సమీపించడానికి మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉండగా దేవుడు రక్షించుకున్నాడు. నిజంగా ఆ అనుభవాలు మనకున్నాయా? బంధకాల్లో ఉన్నటువంటి అనుభవం, నిరీక్షణ లేనటువంటి అనుభవం, ఆ సమయంలో దేవుడే మనల్ని దగ్గరకు వచ్చి మనకు సువార్తను అందించి ఎలాగ రక్షించుకున్నాడో, ఏ స్థితిలో నుంచి తీసుకొని వచ్చాడో, పాత రోత జీవితం వెళ్ళిపోయిందా? అది ప్రక్కన పెట్టామా? నూతన జన్మతో కూడినటువంటి నూతన జీవితం, నూతన ప్రవర్తన మనలో ఉందా? ఇవన్నీ కలిగి ఆయన సన్నిధానికి వచ్చి ఆయన సన్నిధిలో రొట్టె విరవాలి, ఆయన సన్నిధిలో భోజనం చేయాలి. అది మరి ఎంతవరకు? అది కూడా తన జీవితకాలం అంతా ఎవిల్ మీద ఒక సన్నిధిని భోజనము చేయొచ్చు వచ్చిన జీవితకాలం అంతా. మనకెప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే కాదు, జీవితకాలం అంతా దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. వారు ఆదిమ సంఘం అనుదినం రొట్టె విరిచింది, కానీ ఆ తర్వాత ఆదివారం వారు రొట్టె విరవడానికి కూడి వచ్చినారు. కాబట్టి అది ఒక క్రమం, దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రమం. మన జీవితకాలం అంతా ఆదివారమున ప్రభు బల్ల దగ్గర మనం కనిపించాలి. ఇప్పుడు యెహోయాకీను గురించి మనం ఆలోచన చేస్తే, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆధిక్యత ఆ రాజు ఇస్తే, ఈయన తన జీవితకాలం అంతా మరి ఎందుకు ఆ సన్నిధిని భోజనం చేస్తూ వచ్చాడంటే, ఆ భోజనమునకు కూర్చున్న ప్రతిసారి ఆయనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తన జీవితం ఏంటో జ్ఞాపకం వస్తూ ఉంది. చెరసాల అనుభవం జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ బందీగృహ వస్త్రాల్లో ఉన్నటువంటి కంపు జ్ఞాపకం వస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి సహవాసం, అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితులు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. 38 సంవత్సరాలు దాదాపుగా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి, నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజు వచ్చి దయ చూపించాడు. ఆ యొక్క సమయం, అందుకే పరిశుద్ధ ఆత్ముడు ఎంత చక్కగా రాయించాడంటే, చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున. ఏనాడు మనం రక్షించబడ్డాం? ఏ సమయంలో రక్షించబడ్డాం? అది మనకు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? ఆయనకు జ్ఞాపకం ఉంది. ఇదిగో 37వ సంవత్సరమున 12వ నెల 25వ తేదీ నేను విడిపించబడ్డాను, దాన్ని మర్చిపోలేకపోతా ఉన్నాడు. ఆ రాజు చూపించిన దయ మర్చిపోలేకపోతా ఉన్నాడు. రాజు బల్ల దగ్గర కూర్చుంటున్నాడు, కానీ నాకు అనిపించింది ఆయన కన్నీళ్లు కారిపోతున్నాయేమో. ఎంత ధన్యత! బందీగృహంలో నాకున్న తిండి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఈ యొక్క రాజు దయ చూపించకపోతే నేను అక్కడే ఉండవలసిన వాడిని అని ఎంత సంతోషపడినాడు. రాజును ఎంత పొగిడినాడో మనకు తెలియదు. రాజును మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఈనాడు మనం మర్చిపోతా ఉన్నాం. ఎందుకంటే మనకు అది అర్థం కాలేదు. ఏ స్థితిలో ఉండగా విమోచించాడో, దేవుడు ఏమి ఇచ్చినాడో, ఏ ధన్యత ఇచ్చినాడో అర్థమైతే ఎప్పుడే కానీ ఆయన బల్లకు దూరం మనం. ఆయన బల్లను సమీపించి బల్ల దగ్గరికి వచ్చిన ప్రతిసారి, ఆ యొక్క వస్తువులను చూసిన ప్రతిసారి శిలువలో ఆయన చూపించిన కార్యం మనకు జ్ఞాపకం రావాలి. శిలువలో ఆయన చేసిన కార్యం మనకు జ్ఞాపకం రావాలి. నా స్థానంలో నా ప్రభు రక్తాన్ని కార్చాడు, నా కోసం బాధలు అనుభవించాడు. ఆయన ఆ బాధలు అనుభవించకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఈ బల్ల దగ్గర నేను ఉండేవాడిని కాదు. ఈ ధన్యత నా ప్రభువు నాకు ఇచ్చాడు.
ఆ హృదయంతో ఆయన్ను మనం ఆరాధించగలిగితే ఆయన సంతోషిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయమున యెహోయాకీను కంటే గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయనను తల పైకెత్తి ఆయన పట్ల దయదలిచి ఆ బందీగృహంలోంచి తీసుకొని వచ్చి ఆయన యొక్క వస్త్రములు మార్చుకొని రాజు బల్ల దగ్గర తన జీవితకాలం అంతా ఎలాగైతే గడపగలిగాడో అలాంటి ధన్యత నీకు నాకు ఇచ్చిన దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.